హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్. ఈరోజు మన టాపిక్ ఫంక్షన్స్. ఫస్ట్ థియరీ చూద్దాం. అసలు వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి ఏంటి. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ తీసుకుని సాల్వ్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకి సింటాక్స్ ఎలా రాయాలి, ఏం లాజిక్ వాడాలి, ఎక్కడ ఏది వాడాలో అర్థమైపోయింది. ఇది అయిపోయిన తర్వాత రికర్షన్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్విజ్. ఓకే గైస్, ఫస్ట్ వాట్ ఈస్ ఫంక్షన్, వై వీ నీడ్ ఫంక్షన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ఫంక్షన్. ఫంక్షన్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఇది వదిలేసి ఇది పక్కన పెట్టేసి డెఫినేషన్. ఇప్పుడు ఒక బ్రెడ్ టోస్టర్ ఉంది, ఆర్ ఏదైనా వాషింగ్ మిషన్ ఆర్ వెండర్ మిషన్ ఉంది. ఇప్పుడు బ్రెడ్ టోస్టర్లో నువ్వు వెళ్ళి బ్రెడ్ పెట్టు, ఏమైంది, బాయిలే నీకు వచ్చింది అవుట్పుట్. సో మధ్యలో ఏం ప్రాసెస్ జరుగుతుంది, నువ్వు ఎప్పుడు పెట్టినా అది వచ్చింది. అంటే ఇదంతా కాదు, ఇప్పుడు మనకి ఒక టాస్క్ జరగాలి. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఉంది, ఈ 2 నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. ఇంటి 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఏం చేస్తావు, ఏ ప్లస్ బి చేస్తావు. ఓకే, ఇంటి ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది వేరియబుల్ తీసుకుని ఇనిషియలైజ్ చేసి యాడ్ చేస్తావు. నాకు ఇదంతా ఒక స్పెసిఫైడ్ ఒక పర్ఫార్మెన్స్ టాస్క్ చేసేలా కావాలి. అంటే ఒక పక్క నుండి నేను పిలిస్తే ఇది వచ్చి తన వర్క్ పర్ఫామ్ చేసి నాకు అవుట్పుట్ ఇవ్వాలి. అంతే కదా, బ్రెడ్ టోస్టర్ కూడా అంతే కదా. వెన్ వీ కంపేర్ బ్రెడ్ టోస్టర్ విత్ ఫంక్షన్స్ ఇన్ సి లాంగ్వేజ్, టోస్టర్ హెల్ప్స్ లైక్ ఎ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్. ఏం చేస్తుందో తెలిసిద్ది. కాలింగ్ అంటే మనం వెళ్ళి బ్రెడ్ పెడతాం, అవుట్పుట్ అంటే రిజల్ట్ రిటర్న్ చేసిద్ది. ఐ మీన్ టోస్టెడ్ అయిన బ్రెడ్ని. సో దట్స్ ద ఫంక్షన్. అండ్ ఇప్పుడు ఫంక్షన్లో ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిఫైన్డ్ టు డూ ఎ పర్టిక్యులర్ వర్క్ వెన్ దే ఆర్ కాల్డ్. ఇక్కడ కాల్డ్, కాలింగ్ అని వస్తాయి. ఈ ఏంటో అర్థమైనా ముందు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలింగ్ ఏంటి, కాల్డ్ ఏంటి. కాలింగ్ అంటే ఏంటి, పిలవడం. ఫంక్షన్ నువ్వు ఇక్కడ పిలుస్తావు. ఫంక్షన్ ఎందుకు పిలుస్తున్నావు, నీకు ఎందుకంటే అక్కడ ఒక పని జరగాలి. ఆ పని జరగాలంటే పిలవాలి ఫంక్షన్ని. సో ఫంక్షన్ పిలుస్తావు, ఫంక్షన్ రా అని. సో ఫంక్షన్ వచ్చి నీకు ఆ టాస్క్ అంతా అక్కడ చేసి పెట్టేసి నీకు వాల్యూని రిటర్న్ చేసిద్ది. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇంపార్టెన్స్ ఏంటి ఫంక్షన్ది, ఇప్పుడు ప్రతి టాస్క్కి ఐ మీన్ స్పెసిఫైడ్గా ఒక సపరేట్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నాయి. అంటే ఎడిషన్కి స్పెసిఫైడ్గా సపరేట్, మల్టిప్లికేషన్కి, సబ్ట్రాక్షన్కి, డివిజన్కి అలా ఐ మీన్ డిఫరెంట్గా ఉన్నాయి అనుకో, రీడబిలిటీ పెరిగిద్ది. బగ్స్ ఎక్కడ ఉన్నాయి ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ ఏమైంది నెక్స్ట్, ఇంప్రూవ్స్ ద రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. అంటే మళ్ళీ ఈ రీయూజబిలిటీ ఆఫ్ ద కోడ్ పెరిగింది అండ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిద్ది మీకు. ఇప్పుడు ఒక 2 నెంబర్స్ ఉన్నాయి, ఏబి 2 నెంబర్స్, 2,3 అనేది ఇన్పుట్ ఇస్తున్నాడు యూజర్. 2,3ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారు, ఏ ప్లస్ బిని తీసుకుని యాడ్ చేస్తారు. మళ్ళీ 3,4 ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, సి ప్లస్ డి తీసుకుని మళ్ళీ యాడ్ చేస్తారు. మళ్ళీ వాడు ఇస్తానే ఉంటాడు, మీరు అంతా వేరియబుల్స్ పెంచుకుంటే యాడ్ చేస్తూనే ఉంటారు. సో ఏదో ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కదా, ఇది ఎలా చేస్తారు, కోడ్ అంతా పెరిగిపోద్ది. సో నేనేం చేస్తా, ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి పక్కన పెట్టేస్తా. వాడు యాడ్ చేయమన్నప్పుడల్లా దాన్ని పిలుస్తా, అది వచ్చి యాడ్ చేసి రిటర్న్ ఇచ్చేసి రిజల్ట్ ఇచ్చేసింది. సో అది ఎట్లా వచ్చింది, ఎలా పిలుస్తాము, ఎలా ఏం రిటర్న్ చేసిందో నెక్స్ట్ వెళ్ళేటప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ కూడా మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి, ప్రీ డిఫైన్డ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్. అంటే మనకి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఆ గెట్టెస్, పుట్టెస్ ఆ టైప్లోవి. గెట్టెస్, పుట్టెస్ కూడా ఏం లేదు. గెట్టెస్ అంటే ఇంకో పేరు ఒక స్కాన్ఎఫ్, అంటే ఒక లైన్ మొత్తాన్ని ఇన్పుట్ తీసుకుంటుంది. పుట్టెస్ అంటే లైక్ ఇట్స్ ప్రింట్ఎఫ్, ప్రింట్ చేసిద్ది ఒక లైన్ తీసుకుని. అంటే అవి ఎక్కువ వాడం. వైర్ని ఎక్కువ వాడము అంటే మనకి ఓవర్ఫ్లో ఎక్కువ అయిపోద్ది, స్టాక్ ఓవర్ఫ్లో అని ఉంటుంది. అంటే మనం అది తీసుకున్నప్పుడు మెమరీ అలొకేషన్లో చాలా డేటా తీసుకుంటుంది అండ్ ఆల్సో ఇట్స్ ఓవర్ఫ్లో. సో అండ్ ఎర్రర్స్ ఇచ్చిద్ది. సో అందుకే మనం ఎంత అవసరం ఉంటే అంతే వాడతాం గెట్టెస్ అండ్ పుట్టెస్ ఆల్సో. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్, అంటే మనం క్రియేట్ చేసే పేర్లు ఉన్నాం కదా, యూజర్ డిఫైన్ అంటే యూజర్ డిఫైన్ చేస్తాడు ఆ ఫంక్షన్స్ని. ప్రీ డిఫైన్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్స్, అవి పక్కన పెట్టేసాను. యూజర్ డిఫైన్ స్టాండర్డ్ ఐ మీన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ ద ఫంక్షన్ దట్ వి క్రియేట్ ఇన్ అ ప్రోగ్రామ్. సో ఎట్లా యూజ్ చేస్తావు ఈ ఫంక్షన్ని, ఇప్పుడు ఏదైనా కానీ కంప్యూటర్ చెప్పాల్సిందే. ఇప్పుడు ఒక వేరియబుల్ ఉందనుకో, ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని కంప్యూటర్ చెప్తావు. సో ఫంక్షన్ కూడా చెప్పాలి కదా, ఫస్ట్ నువ్వు డిక్లేర్ చేసేయాలి పైన. ఇప్పుడు ఇంట్ మెయిన్ అని రాస్తావు పైన, ఇంట్ మెయిన్ అని రాసి ఒక కర్లీ బ్రేసెస్ పెట్టి అది ఒక ఫంక్షన్ అంటావు. ఇప్పుడు ఇంకో అది మెయిన్ ఫంక్షన్, అది ఇంపార్టెంట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇంకో ఫంక్షన్ రాస్తున్నాం, సో దానికి కూడా నువ్వు చెప్పాలి. ఓకే నేను ఇంకో ఫంక్షన్ రాస్తున్నాను, ఏమని అంటావు, అది ఇక్కడ చూడు. ఏ ఫంక్షన్ ప్రోటోటైప్ ఈజ్ సింప్లీ ద డిక్లరేషన్ ఆఫ్ ఫంక్షన్ దట్ స్పెసిఫై ఫంక్షన్స్ నేమ్, పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఎక్కడ రాస్తావు, స్టార్టింగ్లో రాస్తావు. మనం ఇంటీజర్ అని ఎట్లా రాసాం, ఇంటి ఏజ్ ఈక్వల్ 10 అని, అట్లాగే రిటర్న్ టైప్ రాయాలి నువ్వు అక్కడ. అంటే ఏం రిటర్న్ చేస్తుంది అని, అది మెయిన్ది ఫస్ట్ పాయింట్. అండ్ ఫంక్షన్స్ నేమ్, ఫంక్షన్ నేమ్ రాయి.
అండ్ డేటా పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఏంటి అంటావా? ఇందాక నేను చెప్పానా? ఇంట్ యాడ్ 2, 3 అని. అంటే యూజర్ 2, 3 ఇచ్చాడు. నెక్స్ట్ 3, 4 ఇస్తాడు. నెక్స్ట్ 4, 5 ఇస్తాడు. సో, ఇవన్నిటిని ఏదో దాంట్లో స్టోర్ చేయాలి గదా! సో, ఇక్కడ నేను ఒక ఇంట్ ఏ, ఇంట్ బి అని అనుకోవాలి గదా! మీకు ఇంకా చూపించాలంటే ఇదిగోండి. ఇక్కడ ఇంట్ ఏ, ఇంట్ బి అనేవి పారామీటర్స్. అవి గ్యాదర్ చేసుకుంటాయి. నెక్స్ట్ దాంట్లోకి గూడా వెళ్దాం. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఒక లైన్‌లో కోడ్‌లో నువ్వు రాస్తావు. ఏమని? ఫంక్షన్ డిక్లేర్ చేస్తావు ఇట్లా ఇదిగో. ఇక్కడ ఏం చేసావు #include stdio.h అది రాస్తావు ఎట్లాగైనా. ఇంట్ యాడ్ నంబర్స్ రాసేస్తావు. రాసి ఇంట్ ఏ, బి అని అన్నావు. అంటే ఏంటి? ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్‌ని డిక్లేర్ చేసావు. డిక్లేర్. ఇక్కడ ఏం రాసావు? ఇక్కడ కూడా సేమ్. ఇంట్ యాడ్ నంబర్స్, ఇంట్ ఏ, బి అని రాసావు. ఇంట్ ఏ, ఇంట్ బి సారీ. అది రాసిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి కోడ్ రాసేస్తున్నావు. ఇదేంటిది? ఇది డెఫినిషన్ ఆఫ్ ఎ ఫంక్షన్. డిక్లరేషన్‌కి, డెఫినిషన్‌కి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. డిక్లరేషన్ అంటే ఏంటి? ఇది ఉంది అని నేను డిక్లేర్ చేశా. ఎక్కడ? ఔట్‌సైడ్ ద మెయిన్ ఫంక్షన్. అది కూడా విత్ ఎ సెమీకోలన్. మోస్ట్ ఇంపార్టెంట్. విత్ ఎ సెమీకోలన్. సో, ఇంట్ యాడ్ నంబర్స్, ఇంట్ ఏ, ఇంట్ బి అని రాసావు. అంటే ఇక్కడ డిక్లేర్ చేసావు ఫంక్షన్‌ని. సో, ఫంక్షన్ రన్ చేయాలంటే 3 టైప్స్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫంక్షన్ డెఫినిషన్. ఫంక్షన్ కాలింగ్ అది కూడా చూద్దాం. ఇదిగో ఇదే కేస్ ఉంది. యాడ్ 2 నంబర్స్ కేస్ ఉంది చూడండి. ఇక్కడ ఏం చేసావు? ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫంక్షన్ రాయాలంటే నేను డిక్లేర్ చేయాలి. సో, డిక్లేర్ చేసేస్తావు. ఇంట్ యాడ్ నంబర్స్, ఇంట్ ఏ, ఇంట్ బి అని. సో, ఇట్ మే బి ఇక్కడ నేను పారామీటర్స్తోనే చెప్తున్నా మీకు. ఇదిగోండి. ఇప్పుడు ఏమైంది? ఇంట్ మెయిన్ అనేది నార్మల్ మెయిన్ ఫంక్షన్. దాంట్లో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లు, కాలింగ్ ఆఫ్ ఫంక్షన్‌లు జరుగుతాయి. కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఏంటి మళ్ళీ? ఏ ఫంక్షన్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఎక్కడి నుంచి పిలవచ్చు. ద పారామీటర్ లిస్ట్ మస్ట్ బి సేమ్ ఇన్ ద ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్. సో, ఇదిగోండి. ఇక్కడ మీకు యాడ్ నంబర్స్ అని ఉందా? ఇది సేమ్ ఉండాలి ఎక్కడైనా. ఇక్కడ యాడ్ నంబర్స్ అనే ఉంది. ఇక్కడ యాడ్ నంబర్స్ అని ఉంది. ఎక్కడ యాడ్ నంబర్స్ ఉంది. అది మార్చకండి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇంట్ అని స్పెసిఫై చేయక్కర్లా. ఇక్కడ స్పెసిఫై చేయాలి పక్కా. ఇంట్ యాడ్ నంబర్స్ అంటే రిటర్న్ టైప్ ఏమొస్తుందో స్పెసిఫై చేయాలి. వెదర్ ఇట్ మే బి ఇంట్, ఫ్లోట్ ఎనీథింగ్ అది స్పెసిఫై చేయాలి. సో, ఇంట్ యాడ్ నంబర్స్, ఇంట్ ఏ, బి అని ఇస్తారు. ఇక్కడ కూడా ఇంట్ యాడ్ నంబర్స్, ఇంట్ ఏ, బి అని ఇచ్చి ఇక్కడ మీరు చేయాల్సిన ఫంక్షన్ అంతా చేస్తారు. ఇట్స్ ద డెఫినిషన్ ఆఫ్ ఫంక్షన్ కదా! డెఫినిషన్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి? అసలు దాంట్లో ఏమున్నాయో మొత్తం చెప్పాలి. సో, అక్కడ డిఫైన్ చేశారు ఫంక్షన్ మొత్తాన్ని. ఇక్కడ డిఫైన్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి. రిటర్న్ స్టేట్మెంట్ అని ఉంది. అసలు రిటర్న్ ఏంటి? నేనేమన్నా ఇందాక ఆ ఫంక్షన్‌ని ఇదిగోండి ఇప్పుడు నార్మల్ కోడ్‌లోకెళ్లారు ఇక్కడ ఇంట్ మెయిన్‌లోకి, మెయిన్ ఫంక్షన్‌లోకి. సమ్ ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ సమ్‌లోకొచ్చి యాడ్ నంబర్స్ n1, n2 అన్నారు. ఇప్పుడు యాడ్ నంబర్స్ n1, n2 అని పిలిచారు. పిలిస్తే దానికి ఏం అర్థమైద్ది అసల? నువ్వు పిలిచావు ఫంక్షన్‌ని. ఏ ఫంక్షన్‌ని? డిక్లేర్ చేసిన, డిఫైన్ చేసిన ఫంక్షన్‌ని. అర్థం కాలేదా? డిక్లేర్ చేసావు ఫంక్షన్‌ని. దాన్ని డిఫైన్ చేసావు కింద. ఇప్పుడు దాన్ని పిలుస్తున్నావు. కాలింగ్ ద ఫంక్షన్, కాలింగ్ ద ఫంక్షన్, కాలింగ్, కాల్డ్ అయి వాడండి. కాలింగ్ ద ఫంక్షన్. కాల్ చేసావు ఫంక్షన్‌ని. యాడ్ నంబర్స్‌ని. కాల్ చేసినప్పుడు అది నీకు రిటర్న్‌గా ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి కదా! అది నువ్వు సమ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఆ రిటర్న్ చేసేది ఇక్కడ రిటర్న్. సో, ఇక్కడ అది ఏం చేసిద్దంటే నీకు జస్ట్ ఇక్కడ రిటర్న్ అని చెప్పి ఏం రిటర్న్ చేయాలో దాన్ని పంపించేసిద్ది. రిటర్న్ రిజల్ట్ పంపించేసిద్ది. అంటే ఆ ప్రాసెస్ అంతా అది చేసేసి నీకు ఓన్లీ జస్ట్ రిటర్న్ చేసేది. నీకేం కావాలో అది. అది ఫంక్షన్ డెఫినిషన్‌లో జరిగిద్ది. పైన నువ్వు డిక్లేర్ చేసావు. ఈ డెఫినిషన్ అనేది అర్థం కాదండి కంప్యూటర్‌కి. సో, అది పాయింట్. అండ్ ఆల్సో ఇక్కడ కాల్ చేసావు ఫంక్షన్‌ని. మళ్ళీ ఏంటి అన్నా అక్కడేమో n1 ఇదిగోండి. ఇవి ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్స్ ఉంటాయి. నేను చెప్తాను మీకు. ఇదిగోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఇక్కడ కూడా రిటర్న్ రిజల్ట్. రిజల్ట్‌ని రిటర్న్ చేస్తే ఆ రిజల్ట్ అనేది సమ్ అనేది రిజల్ట్ అనేది ఇక్కడికొచ్చేసిద్ది. అక్కడికొచ్చేసినప్పుడు నువ్వు దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా! నీకేదో వాల్యూ వస్తది. నువ్వు స్టోర్ చేయవా దాన్ని? స్టోర్ చేయాలి. సో, స్టోర్ చేయాలి కాబట్టి దాన్ని నువ్వు సమ్ అనే కొత్త వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకొని అది చేసుకుంటావు అక్కడికి. సో, అక్కడ నువ్వు ప్రింట్ఎఫ్ చేస్తావు. నీకు ప్రింట్ఎఫ్ రిజల్ట్ వచ్చేసిద్ది. సో, ఇప్పుడు చెప్పండి మెయిన్ ఫంక్షన్‌లో ఏమేమి ఇంపార్టెంటో? ఫస్ట్ నేను డిక్లేర్ చేస్తా ఫంక్షన్‌ని. నెక్స్ట్ ఏం చేస్తావు? ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తాను. డిక్లేర్ చేసేటప్పుడు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉండాలి? రిటర్న్ టైప్ రాస్తాను. అసలు ఆ ఫంక్షన్ పేరేంటో రాస్తాను. పారామీటర్స్ కావాలి అంటే ఇస్తాను. అండ్ సెమికోలన్ పెడతాను. ఇది నేను డిక్లేర్ చేసేస్తా ఫంక్షన్. నెక్స్ట్ ఏం చేస్తాను? నేను డిఫైన్ చేస్తా ఫంక్షన్‌ని. డిఫైన్ అంటే ఏం చేస్తావు? డిఫైన్ అంటే సేమ్
పైన డిక్లేర్‌లో ఏం రాసానో అదే రాసి వితౌట్ సెమీకోలన్‌తో ఒక ఇంట్ మెయిన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ రాస్తాను. రాసిన తర్వాత దాని లోపల ప్రాసెస్ ఏం జరగాలో అది రాస్తాను. ఇది డిఫైన్ చేసేసావు. నెక్స్ట్ ఏం చేస్తావు? నేను రిటర్న్ చేస్తా రిజల్ట్‌ని. ఎవరికి రిటర్న్ చేస్తావు? నన్ను పిలిస్తే నేను ఇది రిటర్న్ చేస్తా. నెక్స్ట్ కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్. కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే రిటర్న్ టైప్ రాయకుండా మిగతా పేరుని రాసేస్తాము. అది కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్. అక్కడ నువ్వు పాసింగ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ కూడా చెయ్యొచ్చు. ఐ వుడ్ చూపిస్తా అది కూడా. సో, అది. ఇప్పుడు మీకు కావాల్సినది వచ్చేసింది. యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్. అంటే అసలు యాక్చువల్ పారామీటర్స్ అంటే ఏంటి? పారామీటర్ అంటే ఏంటి? The values are the variables passed while calling the function are called actual parameters. ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటి? దిస్ ద వేరియబుల్స్ డిక్లేర్ ఇన్ ద ఫంక్షన్ డెఫినిషన్ ఏమీ అర్థం కావట్లేదు కదా! సరే వదిలేండి. మీకేం అర్థమైద్ది ఇప్పుడు? పైన అక్కడ చూడండి. వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్ ఉంది. ఇంట్ మెయిన్ ఆర్ వాయిడ్ మెయిన్ సంథింగ్ పైనైనా ఉండొచ్చు డెఫినిషన్. కిందైనా ఉండొచ్చు. అది మీ విష్. సో, ఇక్కడ మీరు వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్‌లో ఇంట్ x ఈక్వల్ టు 10 ఉంది. y ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది. నేనిక్కడ సమ్ x, వైని పిలిచాను. ఏం చేశాను? x, వైని పిలిచాను. సో, x, వై ఇన్ సమ్ ఆఫ్ x, వైని పిలిచాను. అంటే ఇక్కడ నా x, వై అనేది ప్రతిసారి మారుతూ ఉంటది. సో, ఇప్పుడు x నేను 10, y 20 ఇచ్చా కాబట్టి x, వైని పంపిస్తున్నా. అంటే దాని దగ్గర నేను డిఫైన్ చేయాల పైన. సో, ఇక్కడ డెఫినిషన్ ఆఫ్ ఫంక్షన్‌కి నువ్వు పంపించాలా వాల్యూ ఏం చేయాలో? ఎట్లాగైతే బ్రెడ్ పంపిస్తావో ఇక్కడ కూడా 10, 20 పంపించాలా? సో, పంపిస్తావు. సమ్ ఆఫ్ x, వై అని. సో, అక్కడ పైన ఇంట్ సమ్‌లో నువ్వు ఇంట్ ఏ, బి అండ్ ఇంట్ ఏ, ఇంట్ బి ఏదైనా తీసుకో. అవి అక్కడ ఫార్మల్ పారామీటర్స్. ఇక్కడ x, వై ఉన్నాయి చూసావా? అవి యాక్చువల్ పారామీటర్స్. అంటే ఇంట్ x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20 ఉందనుకో. 10, 20 పెట్టండి నువ్వు అక్కడ. సమ్ ఆఫ్ 10, 20 పెడితే అది కాల్ చేసినప్పుడు చూసుకుంటది. ఓకే. ఇంట్ ఏలో ఎక్స్ ఓకే 10 ఉంది. సో, ఇంట్ ఏ 10 అయిద్ది. వై 20 ఉంది. సో, ఇంట్ బి 20 అయిద్ది. సేమ్ అయినా తీసుకో. అక్కడ కూడా ఇంట్ x, వై తీసుకో. అక్కడ కూడా మెన్షన్ చేయాలి ఇంటీజర్ అని. నువ్వు ఏం తీసుకుంటున్నావు పక్కా చెప్పలేదు కంప్యూటర్‌కి. సో, ఇంట్ x అయినా తీసుకో. ఇటువైపు ఇంట్ వై అయినా తీసుకో. సో, x, వైని పంపించామనేది యాక్చువల్ పారామీటర్స్. అక్కడ ఫార్మల్ పారామీటర్స్ వాడతాం. అంటే ఏం లేదు. అక్కడ ఉన్న 10, 20ని వాళ్ళు అట్లా స్టోర్ చేసుకుంటారు. దానికి మించి ఏం లేదు. అర్థమైందా? ఇవి ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్. ఒకవేళ అక్కడ నువ్వు సమ్ ఆఫ్ ఏ, బి అయినా రాసుకోవచ్చు. పైన ఇంట్ ఏ, బి అయినా రాసుకోవచ్చు. ఇంట్ x, అని రాసుకోవచ్చు. కానీ ఏది ఇంపార్టెంట్ అంటే యాక్చువల్ పారామీటర్స్‌కి, ఫార్మల్ పారామీటర్స్‌కి మీకు డిఫరెన్స్ తెలియాలండి. యాక్చువల్ పారామీటర్స్ అంటే వాటిలో వాల్యూ అనేది ఇనిషియలైజ్ అయ్యి ఉంటది మెయిన్ ఫంక్షన్‌లో. ఫార్మల్ పారామీటర్స్ అంటే దాంట్లోకి వాల్యూ కాపీ అయ్యిద్ది. వెన్ యూ కాల్ ద ఫంక్షన్. అది ఇంపార్టెంట్. మనకి పారామీటర్స్ పాసింగ్ టెక్నిక్స్ మొత్తం 2 ఉన్నాయి. పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అంటే ఏంటంటే ఇదిగో పారామీటర్స్ ఇవి పాసింగ్ టెక్నిక్స్. ఇస్తున్నావు కదా! ఏ, బికి. సో, అది నువ్వు పాస్ చేయాలి కదా! లైక్ వేర్ యూ కీప్ బ్రెడ్ ఇన్ టోస్టర్. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. మళ్ళీ ఇదేంటి కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ ఏంటి? వాల్యూ అంటే వాల్యూ తెలిసిందేగా మీకిప్పుడు. ఇన్ కాల్ బై వాల్యూ ద కాపీ ఆఫ్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఈస్ పాస్డ్ టు ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్. అంటే డైరెక్ట్ ఇందాక చేసినట్టే. x, వై ఉండి ఏ, బికి డైరెక్ట్ వాల్యూ వెళ్ళిపోయి కాపీ అయిపోయిద్ది. అప్పుడు ఏమైద్ది? In call by value, a copy of actual argument is passed to the formal argument of called function and any change made to the formal argument అంటే కింద x, yకి మారితే in the called function have no effect on the values of the actual arguments in the calling function. ఇప్పుడు ఇటువైపు ఇప్పుడు ఏమన్నాడు? x, y మారింది అనుకో. అంటే ఏమంటున్నాడంటే in call by value అంటే కాల్ బై వాల్యూ ఫంక్షన్‌లో a copy of actual argument is passed to formal argument of called function. ఇక్కడ కాల్డ్ ఫంక్షన్ అంటే ఏంటి? పిలిచేసిన ఫంక్షన్. కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే పిలుస్తున్నావు ఫంక్షన్‌ని. సో, ఆ డిఫరెన్స్ అర్థం పెట్టుకోండి. అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కాల్డ్ ఫంక్షన్, కాల్ ఫంక్షన్ అదంతా కాదు. కాల్ చేస్తున్న ఫంక్షన్‌ని. అండ్ ఎనీ చేంజ్ మేడ్ టు ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే x, వైకి నువ్వేమైనా మోడిఫికేషన్స్ చేసావు. ఇన్ ద కాల్డ్ ఫంక్షన్‌ని కాల్ చేసి చూసావా? హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కాలింగ్ ఫంక్షన్. మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. కాలింగ్, కాల్డ్ ఫంక్షన్ అంటే నువ్వు కాల్ ద ఫంక్షన్ అన్నావు అనుకో. ఆ ఫంక్షన్‌ని పిలుస్తున్నావు. కాల్డ్ ఫంక్షన్ అనుకో పిలిచేసామని. ఇక్కడ సెన్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. కాలింగ్ ఫంక్షన్ అనుకో పిలుస్తున్న ఫంక్షన్ అని. ఐ మీన్ ప్రెజెంట్ టెన్స్, కంటిన్యూయస్ ఆ టైప్‌లో రాయడానికి అట్లా రాశారు. సో, ఇప్పుడు నీకేమైందంటే చూపిస్తారు.
నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్ కూడా అంటారు. ఇన్ ద కాల్ బై రిఫరెన్స్ ద లొకేషన్ ఆర్ అడ్రెస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్ ఇస్ పాస్డ్ టు ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద కాల్ ఫంక్షన్. దిస్ మీన్స్ బై యాక్సెసింగ్ ద అడ్రెస్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ వీ కెన్ ఆల్టర్ దెమ్ విత్ ఇన్ ద కాల్ ఫంక్షన్. ఇప్పుడు నీకు ఏ కామా బిని తీసుకున్నాం. ఏ కామా బి ఏంటిది అక్కడ ఆ ఫంక్షన్‌కి ఏదో ఒక సమ్ ఆఫ్ దానికి. ఇదిగో చూడు ఇప్పుడే చూడు. ఇక్కడ ఏ కామా బి ఏంటిది? వాట్ ఈస్ ఏ కామా బి చెప్పు? గ్లోబల్ వేరియబుల్ ఐ మీన్ లోకల్ వేరియబులేనా ఆ ఫంక్షన్‌కి? ఇక్కడ ఎక్స్ కామా వై అనేది లోకల్ వేరియబులేనా వాయిడ్ మెయిన్ ఫంక్షన్‌కి? ఇక్కడ నువ్వు చేంజ్ చేస్తే అక్కడ మారిద్దంట. ఎలా మారిద్ది? నువ్వు జస్ట్ కాపీ చేసావు అక్కడ కాల్ బై వాల్యూతో. సో, ఇక్కడ మారింది ఇక్కడే మారిద్ది. అక్కడేం మారదు. ఇక్కడ లోకల్‌గా చేంజ్ అయింది. అక్కడ లోకల్‌గా ఎలా చేంజ్ అయిద్ది? చేంజ్ కాదు. అదే నువ్వు కాల్ బై రిఫరెన్స్ ఇచ్చావు. కాల్ బై రిఫరెన్స్ ఏంటి? దాని అడ్రెస్ ఇచ్చావు. అడ్రెస్ అంటే ఇప్పుడు సరే ఫస్ట్ ఇదిగోండి. ఇది కాల్ బై వాల్యూయేనా? హ్మ్. ఏంటి ఏ, ఏంటి బి పాస్ చేసావు. స్వాప్ ఏ కామా బి. ఏ కామా బిని పాస్ చేసావు ఈ నంబర్‌కి. ఏం చేంజ్ ఉండదు. నువ్వు ఎంత మార్చినా గాని ఏమి చేంజ్ ఉండదు. ఇన్ టెంపరేచర్ అంతే ఉంటది. ఇప్పుడు నీకు కాల్ బై రిఫరెన్స్ అంటే అర్థం కావాలి. ఈ కాల్ బై రిఫరెన్స్ అనేది అర్థం కావాలంటే ఒక పాయింటర్స్ కేస్ అర్థం కావాలి. సో, నేను పాయింటర్స్‌లో వచ్చినప్పుడు కాల్ బై రిఫరెన్స్ అనేది సెపరేట్‌గా చెప్తా. సో, అప్పుడు మీకు బాగా అర్థమైద్ది ఇది. సో, ఇప్పుడు మీకు డిఫరెన్సెస్ గూడా నేను అప్పుడే కవర్ చేస్తా. డిఫరెన్సెస్ కూడా మీకు. ఎందుకంటే అది తెలియకుండా ఇప్పుడు డిఫరెన్సెస్ చెప్తే నో యూజ్ ఉంటది. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? ఫంక్షన్ అసలు ఎలా డిక్లేర్ చేస్తాం? ఎలా డిఫైన్ చేస్తాం? ఎలా కాల్ చేస్తాం? ఏమి రిటర్న్ చేస్తాం? వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ రిటర్న్ టైప్? ఎలా రాయాలి? కింద రాస్తామా? పైన రాస్తామా? ఐ మీన్ ఆ ప్రాసెస్ ఇంటర్నల్‌గా ఏం జరిగిద్ది? ఎక్కడ మారిద్ది? సింటాక్స్ ఎర్రర్స్ ఎక్కడొస్తాయి? సెమీకోలన్ ఎలాగో ఎక్కడ పెట్టాలి? ఇదంతా క్లారిటీ వచ్చేసిందా? ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద ఎడిషన్ ప్రాబ్లమ్ తీసుకొని అది చేద్దాం. అది అర్థమైంది. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ చేద్దాం. ఫ్యాక్టోరియల్ ఇంకేమన్నా బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేసేద్దాం. సో, మీకు అర్థమైపోద్ది సింటాక్స్ ఏంటి? ఈ ఆర్గ్యుమెంట్స్ చేసేది ఏంటి అని. ఇప్పుడు ఫంక్షన్స్‌లో కూడా 4 టైప్స్ ఉంటాయి. ఒకటేమో వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ టైప్. అంటే ఏం లేదు. పారామీటర్స్ ఏం పాస్ చేయం. అంటే ఆ నంబర్ వాల్యూస్ పాస్ చేయం. వేరియబుల్స్ ఏం పాస్ చేయం. పారామీటర్స్ అంటే కన్‌ఫ్యూజ్ కాకండి. వేరియబుల్స్ ఏం పాస్ చేయం. అండ్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే అది మనకేం రిటర్న్ చేయదు. అంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ కదా! పైథాన్ ట్యూటోరియల్ అవుట్‌కమ్ చూపిస్తుంది మీకు ఎట్లాగో. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఐ మీన్ ఆ ఫంక్షన్‌లోకి వెళ్ళిద్ది. డెఫినిషన్ ఆఫ్ ఫంక్షన్‌లోకి వెళ్ళి అక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉందనుకో ప్రింట్ చేసి వదిలేసిద్ది. నీకేం రిటర్న్ చేయదు పైన మెయిన్ ఫంక్షన్‌కి అది. ఇంకోటేంటి విత్ పారామీటర్స్ నో రిటర్న్ స్టేట్మెంట్. పారామీటర్స్ ఉంటాయి కానీ రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు. సో, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి. మనం చేసే ప్రాబ్లమ్‌లో ప్రతీదీ కవర్ అయిద్ది. ఐ మీన్ వితౌట్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ టైప్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్, విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. అలా డిఫైన్ అయిపోయి ఉంటాయి ఫంక్షన్స్ అనేవి. సో, మీకేమైనా డౌట్ ఉన్నా గాని, ఏమైనా అర్థం కాకపోయినా గాని ఓకే. కంగారు పడమాకండి. ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాటిలో మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఓకే. ఓకే గైస్. ఇప్పుడు మనం ఒక బేసిక్ స్టార్టింగ్ ఒక ప్రాబ్లమ్‌ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ లైబ్రరీస్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే. డన్. ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తున్నా ఫంక్షన్‌ని. ఏం ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను? ఐ వాంట్ టు ప్రింట్ హెలో బై యూజింగ్ ఫంక్షన్స్. సో, నాకేం టైప్ అది? వాయిడ్. వాయిడ్ టైప్ అంటే ఏం లేదు. ఇట్స్ నథింగ్. ఇట్స్ నాట్ ఇంటిజర్, ఇట్స్ నెయిదర్ ఫ్లోట్, ఇట్స్ నెయిదర్ డబుల్ ఏది కాదు. ఇట్స్ జస్ట్ ఎ వాయిడ్. అంటే ఒక స్టేట్మెంట్ టైప్స్‌లో వస్తది. సో, దట్స్ ఆల్. సో, ఐ వాంట్ టు రైట్ ప్రింట్ హెలో. అంటే ఇదే నేను ఫంక్షన్ పేరు కూడా ఇదే పెట్టేసా. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్ టు పాస్. ఓకే. పారామీటర్స్ ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఒకటే. అండ్ సెమీకోలన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ int main function with no parameters as usual. So I'm going to call this function. Call the function. How would I call? Print hello. Same. And I'm not passing any parameters. ఇక్కడ ఏం పారామీటర్స్ పాస్ చేయక్కర్లేదు కదా! అంటే ఇది ఏమి ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఏం కాదు కదా! జస్ట్ కాల్ చేస్తున్నాం. సో, అండ్ సెమీకోలన్. దట్స్ ఆల్. సో, క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు నేనేం చేస్తా? ఐ వుడ్ రైట్ డెఫినిషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ పైన రిటర్న్ టైప్ ఏం రాసామో ఇక్కడ కూడా అదే రాయాలి. సో, దట్స్ వాట్ మేక్ ద సెన్స్ కదా! నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసింది వేరే దానికి, ఇక్కడ డిఫైన్ చేసేది వేరే దానికైతే సెన్స్ ఏమి ఉండదు అసల. సో, వాయిడ్ ప్రింట్ హెలో అండ్ నో పారామీటర్స్ యాజ్ యూజువల్. పైన పాస్ చేయనప్పుడు ఇక్కడ క్యాచ్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో, ఇక్కడ ప్రింట్ఎఫ్ హెలో గైస్ అండ్ సెమీకోలన్. సో, ఇది.
నేనేం చేశా, డిక్లేర్ చేశా, డిఫైన్ చేశా, కాల్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. 1 సెకండ్ గైస్. ఇప్పుడు ఏమైందంటే కోడ్ ఫాలో ద రెడ్ యారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి మెయిన్లోకి వెళ్ళిపోయింది. నువ్వు కాల్ చేసావు ప్రింట్ఎఫ్ నుంచి, ఆ డైరెక్ట్గా ఈ ప్రింట్ఎఫ్ దాంట్లోకి వెళ్ళిపోయింది ఫస్ట్ స్టేట్మెంట్కి. అంటే నువ్వు అక్కడి నుంచి కాల్ చేసావు కాబట్టి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్ కంట్రోల్ అనేది కింద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏమైంది, ప్రింట్ఎఫ్ హెలో గైస్ అయింది. సో అక్కడ ప్రింట్ఎఫ్ హెలో గైస్ అయింది. ఇక్కడ చూడండి 2 మెయిన్ ఫంక్షన్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ ఫంక్షన్, ఇంకోటి దాని కింద ప్రింట్ హెలో. సో ఇట్లా ఫంక్షన్స్ 2 డిక్లేర్ అయినాయి. అది మనకు కనిపిస్తుంది అక్కడ స్టాక్లో. సో నెక్స్ట్ ఏమైంది, ప్రింట్ఎఫ్ హెలో గైస్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చేసింది, నెక్స్ట్ ఎండ్కి వచ్చేసింది, అండ్ ఆల్సో ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది. సో వెళ్ళి దాని పని దాన్ని చేసుకుని ఎండ్కి వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. సో ఇట్లా ప్రాసెస్ అనేది మీకు జరుగుతుంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎగ్జిక్యూషన్ ఎట్లాగైనా. ఇప్పుడు పారామీటర్స్ చేసుకుని తెద్దాం. సో ఐ వుడ్ రిమూవ్ దిస్. ఇప్పుడు ఇంట్ సమ్ అంట. సో ఫస్ట్ పారామీటర్స్, ఓకే మీకు పారామీటర్స్ కావాలి కాబట్టి ఇంట్ ఏ, ఓకే కన్ఫ్యూజ్ కామాకండి, అది ఇంట్ ఏ అండ్ ఇంట్ బి. ఓకే అండ్ సెమీకాలన్. ఇప్పుడు ఒక నార్మల్ ఫంక్షన్ రాసుకోండి, ఇంట్ మెయిన్. సో ఇక్కడ యూఆర్ కాలింగ్ ద ఫంక్షన్. సో దానికన్నా ముందు మీరు ఇందాక కేసులో ఎక్స్ కమ్మా వై చేసాం కదా, అదే రాదు. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10, ఇంట్ వై ఈక్వల్ టు 20. సో వీఆర్ పాసింగ్ ఎక్స్ కమ్మా వై అండ్ సెమీకాలన్. ఇది క్యాచ్ చేయడానికి రిటర్న్ టైప్ కూడా చూపించేస్తాం మీకు ఇక్కడే. రిటర్న్ టైప్ కూడా క్యాచ్ చేయడానికి ఎస్ అనే వేరియబుల్. సో అది నువ్వు చెప్పాలి అదేంటిది అని. సో అక్కడ ఇంట్ ఎస్. నెక్స్ట్ సో ఇంట్ సమ్, క్యాచ్ చేయడానికి ఇంట్ ఏ, ఇంట్ బి. ఓకే ఇలా రాసుకోండి, మీకు లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది ఇంట్ ఏ కామా ఇంట్ బి అని. బట్ దే షుడ్ నాట్ బి స్పేసెస్ అండ్ నేమింగ్, అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ దానికి దీనికి కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఇక్కడ ఏమైంది, నాకు రిటర్న్ చేయాలి, ఇక్కడ నేను ప్రింట్ కూడా ఇంక్లూడ్ చేస్తానండి. ప్రింట్ ఎఫ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ బి అండ్ రిటర్న్. ఏం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ ప్లస్ క్లోజ్ ద పారామీటర్. సో ఇప్పుడు విజువల్ ఎగ్జిక్యూషన్ చూడండి. ఓకే ఫస్ట్ ఏమైంది, ఎక్స్ కమా వై కమా ఎస్ అనే 3 వేరియబుల్స్ మనకి ఇనిషియలైజ్ అయిపోయినాయి మెయిన్ ఫంక్షన్లో. అది యాజ్ యూజువల్ తెలిసిందే. నెక్స్ట్ ఫస్ట్ ఎక్స్ 10 వై 20 అండ్ ఆల్సో కాల్ చేస్తాం ఫంక్షన్ ఎస్ అని, సమ్ ఆఫ్ ఎక్స్ కమా వై అని. వన్ మినిట్ గైస్. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇనిషియలైజ్ అయింది, వై ఇనిషియలైజ్ అయింది, ఎస్ అని పిలవంగానే ద నెంబర్ నీకు కిందకి వెళ్ళింది, సమ్ ఆఫ్ ఇంటి ఏ కామా బి దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ కింద ఏ కామా బి అని 2 లోకల్ వేరియబుల్స్ నీకు ఇనిషియలైజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమైంది, ఈ 2 లోకల్ వేరియబుల్స్ 10 and 20 పాస్ చేసావు కదా పైన ఎక్స్ కామా నుంచి. ఇక్కడ చూడండి ఇనిషియలైజేషన్, ఇక్కడ నీకు సమ్ అనేది కొత్త ఫంక్షన్, మీన్ అనేది కొత్త ఫంక్షన్. ఎక్స్ కామా వైలో 10, 20 వచ్చినాయి, ఏ కామా బిలోకి 10, 20 వచ్చినాయి. నెక్స్ట్ చేసావు, రిటర్న్ చేసావు, ఇక్కడ సారీ ఇక్కడ రాగానే ప్రింట్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫంక్షన్ ప్రింట్ అయిపోయింది. అది నార్మల్గా ప్రింట్ అయిపోయిందా, నువ్వేం చేసావు, రిటర్న్. ఓకే గైస్ ఇప్పుడు మనం దీనికి ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఎస్ని. అంటే సెమీకోలన్. ఓకే ఇప్పుడు విజువల్ ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు అర్థమైపోయింది హౌ ఇట్ బి కంక్లూడెడ్ అని. 1 సెకండ్. ఓకే ఇప్పుడు ఏమవుతుంది, స్టార్ట్ చేసావు, ఎక్స్ కమా వై ఎస్ ఇనిషియలైజ్ చేసావు, కంట్రోల్ వెళ్ళిపోయింది ఫంక్షన్ లోపలికి,
దెన్ అక్కడ ప్రింట్ అవుతుంది సమ్ ఆఫ్ ద నెంబర్స్ని రిటర్న్ చేసావు ఏ ప్లస్ బిని అండ్ ఆల్సో ఆ ఎస్ని ప్రింట్ చేసావు. సో ఇది ప్రాసెస్ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో లెట్ us హ్యావ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్ చేద్దాం. ఓకే, సో దానికి ముందు నువ్వు ఇంటిజర్ కదా రిటర్న్ చేసేది. సో ఇఫ్ ఈవెన్ అనే ఫంక్షన్ రాసుకుంటా అండ్ పారామీటర్స్ పాస్ చేస్తా. ఒక పారామీటర్ పాస్ చేసేది ఒక పారామీటర్ని అండ్ సెమీకాలన్. ఓకే, ఇంటి మెయిన్ అనే ఫంక్షన్ కూడా తీసుకుంటాను నేను. ఓకే, నెంబర్ తీసుకుంటా సంథింగ్. ఇప్పుడు హ్యావ్ ద నెంబర్ ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? కాల్ చేస్తా ఇఫ్ ఈవెన్ పంపిస్తున్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ పంపిస్తున్నా. సో ఇది రాసే ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసుకోండి. ఇది రాయండి. పైన ఏం రాస్తారు ఇక్కడ కూడా అది రాయాలి. ఈవెన్ ఏదో ఒకటి తీసుకోండి. యాక్చువల్ పారామీటర్స్ ఫార్మల్ పారామీటర్స్ దాన్ని బట్టి డిఫరెన్స్ ఏం రావు కాబట్టి. సో ఇఫ్ x modulo 2 have a bracket is equal to 0, return 1, close, else return 0. ఏం చేస్తాను అర్థం అవుతుంది ఇక్కడ మీకు? ఒక ఫంక్షన్ రాసి ఇక్కడ కూడా నేను x అనే దాంతో రిటర్న్ చేస్తున్నా. ఒకవేళ ఏంటంటే 1 చేస్తున్నా. ఇప్పుడు 1 చేయడం వల్ల నీకేం యూజ్ అంటారా? ఇప్పుడు నేను ఏం చేస్తానండి ఇక్కడ ఇఫ్ వన్ మినిట్ గైస్ చెప్తాను ఇప్పుడే రాసి. ఓకే, ఇప్పుడు అర్థమయ్యేలాగా చూద్దాం. ఏమైంది? ఫస్ట్ నెంబర్ తీసుకున్నా ఇంట్ n ఈక్వల్ టు 9 అనే నెంబర్ తీసుకున్నా. నేను ఏం చేశాను అంటే ఇప్పుడు ఇఫ్ కండిషనల్ ట్రూ అనేది ఏంటి? ఇఫ్ లోపల ఆ బ్రాకెట్ లోపల 1 అయిందనుకో అదర్ దెన్ 0. 1 అయితే అది ట్రూ. సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. లేదు అంటే చిన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో నేను పిలిచాను ఫంక్షన్ ఇఫ్ లోపల ఇఫ్ ఈవెన్ దాన్ని పిలిచినప్పుడు ఎక్స్ నేను పాస్ చేసా n పారామీటర్తో. అది గనక నాకు డివైడెడ్ బై మోడల్లో విత్ 2 అయింది అంటే రిటర్న్ 1 చేసేది. అంటే నాకు 1 వస్తుంది. 1 చేస్తే నెంబర్ ఈస్ ఈవెన్ ప్రింట్ అయిపోయింది. అక్కడితో అయిపోయింది. లేదు కాలేదనుకో రిటర్న్ 0 అయింది. సో ఎల్స్కి వెళ్తుంది. ప్రింట్ ఆఫ్ నెంబర్ ఈస్ ఆట్ ప్రింట్ అయింది. సో ఈ ప్రాసెస్ మీకు ఇంకా అర్థం కావడానికి చూపిస్తా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ n అనే వేరియబుల్ ఇనిషియలైజ్ అయింది. నెక్స్ట్ చేసాం 9 వచ్చింది దాంట్లో. ఓకే, ఇఫ్ కండిషనల్ యూజ్ చేసాం. ఎమ్మటనే ఇఫ్ ఈవెన్ కాబట్టి ఎగ్జిక్యూషన్ కింద వెళ్ళిపోయింది. ఎక్స్ మోడ్లో 2 చెక్ చేస్తుంది. ఎక్స్ దాంట్లో 9 వచ్చింది. కాపీ చేసింది యాక్చువల్ అండ్ ఫార్మల్ పారామీటర్స్లో. అది చెక్ చేసింది. రిటర్న్ 0 చేసింది ఎందుకంటే నెంబర్ కాదు కాబట్టి. అండ్ పైకి వెళ్ళింది. ప్రింట్ ఎఫ్ ద నెంబర్ ఇస్ ఆట్. సో ఈ ప్రాసెస్ బట్టి మీకు చేంజ్ అవుతుంది. ఇది ఇక్కడ ప్రాసెస్ జరిగేది. సో ఇది క్లారిటీగా అర్థమైందా? ఐ మీన్ ఈవెన్ అండ్ ఆర్డర్ ఎట్లా అవుతుంది అని. నేను కావాలని కాంప్లెక్స్ చేశాను. ఈజీగా కూడా చేయొచ్చు. నేను కాంప్లెక్స్ చేస్తే అర్థమైంది మీకు. ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో అది ప్రాసెస్. సో ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా ఈ నెంబర్స్తో ఇంకా టు ఫైండ్ ఎనీ కండిషన్? సో ఫంక్షన్స్ దాంట్లో పారామీటర్ పాసింగ్ అన్నీ చూసాం. పారామీటర్స్ ఎట్లా పాస్ చేసేది, రిటర్న్ టైపు, ప్రింట్ ఎఫ్ది, నో రిటర్న్ టైప్, నార్మల్గా చేసేది ప్రతిదీ చూసాం ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే విల్ గెట్ టు రికర్షన్. రికర్షన్ అంటే ఏంటి, రికర్షన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, విజువల్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. సో దాంతో ఈ సెషన్ కంప్లీట్ చేద్దాం. అండ్ కాల్ బై రిఫరెన్స్ అనేది నేను పాయింటర్స్ కేసులో చెప్తాను. ఓకే ఓకే, ఇప్పుడు రికర్షన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ రికర్షన్? ద పేరులో ఉంది రికర్షన్. అంటే రికర్షన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ టెక్నిక్
వేర్ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు సాల్వ్ ద ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఒక కేసు ఉంది, ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ని నువ్వు పదే పదే పిలవాలి ఇన్ దట్ ఫంక్షన్ ఓన్లీ. సో ఇట్లా కూడా అర్థం కావట్లేదు మీకు. వాట్ ఇస్ ద బెస్ట్ కేస్ ఫర్ రికర్షన్? చూడండి, ఈచ్ రికర్సివ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ స్టాక్ అంటిల్ ద బేస్ కండిషన్ ఇస్ మెట్. వన్ సిమెంట్ ఎగ్జాంపుల్ 1 ఫ్యాక్టోరియల్ ఏం అర్థం కావు. ఓకే, ఇదంతా తీసేసేయండి. గో టు పైథాన్ ట్యూటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా చూడండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ కనుక్కుందాం అనుకుంటున్నా. వితౌట్ రికర్షన్ మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ కనుక్కున్నాం. విత్ రికర్షన్ ఎట్లా కనుక్కోవాలి చూద్దాం. డిక్లేర్ చేసేద్దాం ఇక్కడే. సో ఇంట్ ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టో అని పెడుతున్నాను నేను. సో హ్యావ్ ఇంట్ ఏ అండ్ సెమీకాలన్. సో నేను 4 అనే నెంబర్కి ఫ్యాక్టోరియల్ కనుక్కుందాం అనుకున్నాను. ఓకే, సో కాల్ చేయాలి కదా ఫంక్షన్ని. ఎస్ దాంట్లో నేను స్టోర్ చేసుకుంటాను ఫ్యాక్టో. సో మెన్షన్ చేయాలి అది ఇంటీజర్ అని. సో దెన్ ప్రింట్ఎఫ్ ఫ్యాక్టోరీ will be comma s and a semicolon. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ రాద్దాం. ఇంట్ ఫ్యాక్టో ఎనీథింగ్ తీసుకోవచ్చు, ఎక్స్ అని తీసుకోవచ్చు, వై అని తీసుకోవచ్చు, ఆర్ ఏ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఐ గో విత్ ఎక్స్. ఏం చేస్తాను ఇక్కడ, నాకు ఫ్యాక్టరల్ ఆఫ్ ఎ నెంబర్ కావాలి. ఫ్యాక్టరల్ ఆఫ్ నెంబర్ ఏంటి? బేసిక్గా 4 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అప్ టు 1 వరకు నాకు ఫ్యాక్టోరియల్ కావాలి. అంటే ఏం చేస్తా ఇప్పుడు, ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టరల్ ఆఫ్ ఏ ఆ కేసు చూపిస్తాను ఆగండి మీకు. రిటర్న్ నెంబర్ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ మైనస్. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి, ఇదేంటి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం చేశాను నేను, నాకు ఫ్యాక్టరల్ ఆఫ్ నెంబర్ కావాలి. నేను ఏం చేశాను, ఎక్స్ ఇంటూ ఇప్పుడు 4 పాస్ చేశాను నేను. 4 పాస్ చేస్తే 4 అనేది ఈ 1 రిటర్న్ 1 ఎందుకు పెట్టాము కూడా చూద్దాం. ఫస్ట్ రిటర్న్ 1 కాదు, x11 కాదు, 4 కాబట్టి వస్తుంది 4 ఇంటూ ఫ్యాక్టరల్ ఆఫ్ 4 మైనస్ 1 ఎంత, ఫ్యాక్టరల్ ఆఫ్ 3. ఫ్యాక్టరల్ ఆఫ్ 3 ఎంత, మళ్ళీ ఫంక్షన్ని కాల్ చేసిద్ది. సో వి విల్ నీకు విజువలైజేషన్ చూపిస్తే బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇనిషియలైజ్ అయినాయి. ఇనిషియలైజ్ అయింది 4 అని. ఫంక్షన్ కాల్ చేసింది, చేంజ్ చేసుకుంది. ఇప్పుడు ఏమైంది, ఎల్స్లోకి వెళ్ళింది. డైరెక్ట్ ఫ్యాక్టోరియల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ ఇంటూ ఫ్యాక్టరల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. మళ్ళీ ఇదే ఫంక్షన్ రిపీట్ చూడండి, రెడ్ ఐరన్ ఫాలో అవ్వండి. మళ్ళీ అగైన్ ఫ్యాక్టర్లో వెళ్ళి ఇంకో ఫంక్షన్ క్రియేట్ అయింది. వెబ్ రైట్ సైడ్ చూస్తే ఈసారి ఏమైంది, 3 అయింది. అంటే ప్రతిసారి ఐటరేట్ అవుతున్న కొద్దీ నేను ఆ ఫంక్షన్ని పిలుస్తూనే ఉన్నా. ఇది నాకు కంటిన్యూస్గా లూప్ వెళ్తున్నాను, కానీ ఇది నాకు ఒక చోట బ్రేక్ అవ్వాలి కదా. ఫస్ట్ ఇప్పుడు 3 ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళింది. సో 4 తర్వాత 3 అంటే 4 ఇంటూ ఫ్యాక్టరల్ ఆఫ్ 3 మళ్ళీ పిలిచు, మళ్ళీ పైకి వెళ్ళి 3 వస్తుంది. ఇంటూ ఫ్యాక్టరల్ ఆఫ్ 2 మళ్ళీ 2 నుంచి పైకి వెళ్తుంది ఇంటూ 1 అట్లా. సో ఆ ప్రాసెస్ నాకు కంటిన్యూ అవుతుంది. 2 వరకు వెళ్ళింది. తర్వాత ఏమైంది, ఈసారి మళ్ళీ వెళ్ళింది. ఈసారి కింద చూడండి, ఈసారి ఇక్కడ 1 అయింది. నాకు 1 అయితే ఎక్స్ని నేను బ్రేక్ చేయాలి కదా. ఐ కాంట్ గో దిస్ ప్రాసెస్ ఫ్యాక్టరల్ ఆఫ్ -1 ఫ్యాక్టరల్ ఆఫ్ -2 రాదు. సో ఆ కండిషన్ కాదు. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 చేసానుకో 1 పంపించామంటున్నాను, 1 పంపించేస్తాను. సో రిటర్న్ 1 ఈ కేసులతో పాటు. సో దెన్ ఎస్లోకి ఏమవుతుంది ఇంక నెక్స్ట్ రిటర్న్ చేస్తుంది. అంటే మిగతా అంతా రిటర్న్ అయిపోయింది. నువ్వు బ్యాక్కి వెళ్ళే కొద్దీ 1 నుంచి 4
ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 రిటర్న్ అయినాయి. ఇక్కడ కిందున్నయి కూడా రిటర్న్ అవ్వాలి కదా! నాట్ ఓన్లీ పైనది కాదు కదా! అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనపడింది. చూడండి. ఎట్లా రిటర్న్ అవుతాయి అవి కూడా? 4, 3, 2, 1 ఇందా కాస్త నెక్స్ట్ ఏమైంది? 4 కాస్త 1 రిటర్న్ అయింది. 2 రిటర్న్ అయింది. 3 రిటర్న్ అయింది. 4 రిటర్న్ అయింది. 24 టోటల్ రిటర్న్ అయింది. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ బి 24 అని బడి ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఇది రికర్షన్. కొంచెం కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటది. అంటే దీని డెఫినిషన్ ఏంటంటే కాలింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్ వితిన్ ద సేమ్ ఫంక్షన్ ఈస్ నోన్ యాస్ రికర్షన్. సింపుల్ కేస్ కూడా చెప్పొచ్చు. ప్రింట్ఎఫ్ హెలో అని దాంట్లో పెట్టి మళ్ళీ ఇంకో కింద దాన్ని పిలిచి దాంట్లో కూడా ప్రింట్ఎఫ్ హెలో రాయొచ్చు. ఇట్ వుడ్ బి నార్మలే కదా! అర్థమయ్యేది ఇదొకటి ఇంపార్టెంట్. ఫిబొనాకీ సిరీస్ ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్‌లో ఫిబొనాకీ సిరీస్ యూజింగ్ రికర్షన్ ఉంది వీడియో. సో, అది నేను ఏస్తా ఈ వీడియో అయిపోంగానే. అది చెక్‌ఔట్ చేయండి. దాంట్లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతే. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఫంక్షన్స్‌లో ఏమైనా డౌట్ ఉన్నా, ఎక్కడైనా అర్థం కాకపోయినా, ఇంకా ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ఎవరికైనా రాకపోయినా గానీ, ఎవరికైనా షేర్ చేయండి. అండ్ ఆల్సో మెన్షన్ చేయండి. వాట్ ఆర్ ద రిమార్క్స్ అండ్ మేము ఇంక ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఏమైనా డ్రాబ్యాక్స్ ఆర్ సెట్ బ్యాక్స్ ఉంటే. వి ఆర్ గివింగ్ అవర్ బెస్ట్. ఇంకేమైనా చేయాలి అంటే ప్లీజ్ మెన్షన్. విల్ రెక్టిఫై ఇన్ ద అనదర్ వీడియో. థాంక్ యూ. బై బై.